గురు పుష్యమి యోగం కోసము గురు భక్తులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు అద్భుతమైన యోగం గురు పుష్యమి యోగము, అమృత సిద్ధి యోగము, సర్వార్థ సిద్ధి యోగము. ఎటువంటి కార్యక్రమాలైనా మొదలు పెట్టుకోవచ్చు. ఎటువంటి కొత్త పనులు, శుభారంభాలు, న్యూ వెంచర్స్ మొదలు పెట్టుకోవచ్చు. బంగారం కొనొచ్చు. అలాగే శుభ ముహూర్తాలకు కూడా అద్భుతమైన రోజు. గురు అనుగ్రహం కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం కూడా చాలా విశేషమైన రోజు. ఆ రోజు ఎవరైనా సరే పసుపు కొని తెచ్చుకున్నా, గురు ఆరాధన చేసినా, అరటి చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం. అరటి చెట్టుని గాని, మేడి చెట్టుని పూజించినా కూడా గురు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు పసుపు కొని తెచ్చుకోండి ఇంటికి. అలాగే అరటి చెట్టు దగ్గర మల్లె నూనెతో దీపారాధన చేసుకోండి. మేడి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. గురు మంత్రం చదువుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని కూడా మీరు చదువుకోవచ్చు. రైట్. గురు పుష్యమిని ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోవాలి. అవును. అయితే బంగారం కొనడానికి ప్రత్యేకంగా చెప్తూ ఉంటుంది గురు పుష్యమి యోగం అనేది. అవును. మరి బంగారం ఎంతో కొంత ఒక గ్రామో, ఒక అర గ్రామో కొనేటటువంటి ప్రయత్నం చేస్తే అది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? రెట్టింపు ఫలితాల్ని అంటే మల్టిపుల్ అవుతుంది. ఆ రోజు ఏం చేసినా కూడా మల్టిపుల్ అవుతుంది. పూజ చేసినా మల్టిపుల్ అవుతుంది. బంగారం కొన్నా మల్టిపుల్ అవుతుంది. అలాగే ఆ రోజు గురువుల్ని కలుసుకునే రోజు, గురువులకి గ్రాటిట్యూడ్ తెలుపుకునే రోజు కూడా ఈ గురు పుష్యమి యోగము. ఓం ద్రాం దత్తాత్రేయ నమః గాని ఓం హ్రీం శ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః అని కూడా చదువుకోవచ్చు. థ్యాంక్ యూ అక్క.